పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మరియ తల్లిని ఎందుకు వరంగా స్వీకరించాలనగా ఆమెలో ఉన్న సుగుణాలు మానవాళికి మార్గదర్శకంగా ఉన్నాయి కనుక ఆమెను మానవాళికి మార్గచూపరిగా మలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుదాం. మరియ తల్లి మన మార్గచూపరి. యేసు మోక్షానికి వెళ్ళే ముందు 3 భాగ్యాలను భూలోకంలో మన కోసం వదిలి వెళ్ళారు. అవి ఏమనగా దివ్య సప్రసాదం, రాత్రి భోజనంలో రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆశీర్వదించి దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అనగా. రెండవది మరియ తల్లి. శిలువ పైనున్న క్రీస్తు తన ప్రేమ శిష్యుడైన యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అని మనందరికీ వరంగా యోహాను ద్వారా ఇచ్చారు. సువార్త. మూడవది సువార్త. పునరుత్థానమైన తరువాత యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించమని మరొక వరాన్ని ఇచ్చారు. మరియ తల్లిని ఎందుకు వరంగా స్వీకరించాలనగా ఆమెలో ఉన్న సుగుణాలు మానవాళికి మార్గదర్శకంగా ఉన్నాయి కనుక ఆమెను మనకు మార్గచూపరిగా మలుచుకోవాలి. మానవుని సులభంగా నాశనానికి దారితీసే మార్గాలు 3. అవి ఏవనగా 1. తరచు పాపపు మాయలో పడిపోవటం. 2. తరచు అవిశ్వాసంతో జీవించటం. 3. తరచు మేలు చేయగలిగి ఉండి చేయలేకపోవడం. 1వ విషయాన్ని ధ్యానించుదాం. 1. తరచు పాపపు మాయలో పడిపోవడం. మానవుడు తరచు పాపమునే మచ్చ తెచ్చుకుంటూ అదే మాయలో జీవిస్తూ ఉన్నాడు. అనునిత్యము మనిషి తన బలహీనత, తన ఆలోచనల ద్వారా, దుష్టక్రియల ద్వారా కళంకము కానీ తెచ్చిపెట్టుకుంటున్నాడు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. దుష్ట వాంఛల నుండి పాపము పుట్టుట. ఒక పాపము మరొక పాపానికి ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణ ద్వారా తరచు పాపమనే ఊబిలో జీవిస్తూ ఉన్నాం. దీనికి కారణం మానవుడు పాపంలో పుట్టడం వల్లనే. నిజమే, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే. కానీ మరియమ్మ గారి విషయంలో ఆ కళంకము ఆమెను తాకలేదు. తామర పువ్వు బురదను జయించి అందమైన ఆకర్షించే పుష్పంలా ఈ భూలోకంలో ఆవిర్భవించింది. పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనం. ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ యందు కళంకమేమీ లేదు, మరియ తల్లికి పాపమే అంటలేదు. అందుకే మరియ గాబ్రియేలు దూతతో నేను పురుషుని ఎరుగను కదా అని ఎట్లు సంభవించును అని ప్రశ్నించింది. నోవా ప్రళయం ధ్వంసం చేయనట్లే సీనాయి పర్వతం మీద మంట పొదను కాల్చి బూడిద చేయునట్లే పాపము అనే కళంకము మరియ తల్లిని తాకలేకపోయింది. అందుకే పునీత అగస్తీను గారు పాపం గురించి మాట్లాడవలసి వస్తే పరిశుద్ధ కన్య మరియ ప్రస్తావన తీసుకురాను అని అన్నారు. అందుకే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో రాజు ఎస్తేరుతో అన్నమాట దేవుడు మరియతో చెప్పినట్లుంటాయి. నా శాసనం వర్తించినది సామాన్య ప్రజలకు గాని నీకు కాదు అని. పాపం అనున్నది సామాన్యులైన మనకే గాని దేవుడిని కన్న మరియ తల్లికి కాదు. అందుకే ఆమెను గౌరవించాలి. పాపం లేని ఏకైక స్త్రీ మరియ తల్లి. అందుకే ఆమె మన జీవితాలకు మార్గచూపరి. 2. తరచు అవిశ్వాసంలో జీవించటం. అవిశ్వాసం అనగా అపనమ్మకం, నమ్మకం లేకపోవడం. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం.
విశ్వాసరహితుడు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టడు. ఉదాహరణ, ఒక అర్చకుడైన జకరియా దేవుని విశ్వసించలేదు. జకరియా దేవదూతతో, నేనా ముసలివాడను, నా భార్య కూడా వయసు మళ్ళినది, ఇది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా దేవదూత జకరియాతో, నీవు దేవుని విశ్వసించినందుకు అది నెరవేరినంత వరకు మోగవాడివై ఉందువు అని పలికెను. తోమాసు యేసుతో పాటు 3 సంవత్సరములు జీవించి క్రీస్తు చేసిన అద్భుతాలు చూసి తోమాసు అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నేను ఆయన చేతుల్లోని శీలల గంటలను చూసి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించను అనెను. చూడలేకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు అని క్రీస్తు అన్నారు. ఉదాహరణకు, చివరికి క్రీస్తును ఎంతో ప్రేమించిన మగ్దలా మరియ కూడా క్రీస్తు సమాధిలో నుంచి లేచాడు అని చెప్పగానే నమ్మలేకపోయింది. అపనమ్మకాన్ని వ్యక్తపరిచింది. ప్రియ స్నేహితులారా, మరి 3వ విషయం, తరచూ మేలు చేయగలిగిండియు చేయలేకపోవడం. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది నెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. ఉదాహరణకు, ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతుడు కనీసం మిగిలిన అన్నం కూడా భిక్షగాడైన లాజరునకు పెట్టలేకపోయాడు. ఆ ధనవంతునికి మంచి మనసు లేదు. తన మంచి మనసు చనిపోయింది. లాజరును ఏడ్పించాడు, కడుపు నింపలేకపోయాడు. మంచి సమరయుని ఉపమానంలో లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనంలో యూదుని గాయపరిచి వదిలి వెళ్ళినప్పుడు అర్చకుడు దేవుని పనులను చేసేవాడు. ఆ అత్యల్పులలో ఏ ఒక్కరికి మేలు చేసినా దేవునికే చేసినట్లని తెలిసినవాడు అయినా తల తిప్పుకొని పోయాడు. లేవీయుడు దేవునికి అర్చనలు చేసే కుటుంబానికి, వంశానికి చెందిన వ్యక్తి. తన జాతీయుడే అని తెలిసినా కానీ తన పని కాదులే అన్నట్లు నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోయాడు. కానీ శత్రువైన సమరయుడు గాయపడిన యూదునికి సహాయం చేశాడు. మరలా జీవితాన్నిచ్చి మంచి చేయగలిగి ఉండి చేయటం ఉత్తమం అని నిరూపించాడు. అలాగే బైబిల్లో మరీ తల్లి కూడా తాను గర్భవతి అయ్యుండి కూడా గర్భం ధరించిన ఎలిజబెత్తమ్మ దగ్గరికి కొండ ప్రాంతంలో 93 కిలోమీటర్లు ప్రయాణం చేసి 3 నెలల పాటు వృద్ధురాలైన ఆమెకు సహాయం చేసింది మరియ తల్లి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం, కానాల్లో ఒక అమ్మలా ఆదుకొని సహాయం చేసింది. క్రీస్తు శిష్యులతో కలిసి పవిత్రాత్మ రాకడ కోసం ప్రార్థించి సహాయం చేసి మానవాళికి మార్గచూపరిగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రియ స్నేహితులారా, మరి మనం ఎలా ప్రార్థించాలో మరి మాత నుంచి నేర్చుకోవాలి. అలాగే ఆ తల్లితో కలిసి ప్రార్థన చేయాలి. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. దేవుని ప్రేమకు బదులుగా మనం చేసే ఆత్మ సమర్పణయే ప్రార్థన. మరియు మాత చెప్పినట్లు దేవుని సంకల్పానికి మనం కూడా అవును అని చెప్పగలిగితే మనలో తాను జీవించే అవకాశం, మన జీవితంలో తాను గడిపే అవకాశం దేవునికి లభిస్తుంది. జపమాల ప్రార్థన నాకు ఎంతో ఇష్టమైన ప్రార్థన. ఎంతో నిరాడంబరమైనదో అంతటి లోతైన ప్రార్థన. మనం మంగళవార్త జపాలు చెబుతుండగా యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన ఘట్టాలని ఆత్మనేత్రాలు ఎదుట ఒకటినొకటిగా కదిలిపోతూ ఉంటాయి. అదే సమయంలో జపమాల ప్రార్థనలోని వివిధ గుర్తులను ధ్యానించేటప్పుడు లోకంలోని మానవ వ్యక్తులు, కుటుంబాలు, దేశాలు, శ్రీ సభ యావత్తు మానవ జాతికి చెందిన
జీవన సంఘటనలన్నిటినీ మన హృదయాంతరంగాల్లో ఆత్మీయంగా స్మరించుకోగలుగుతాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామం.